2017లో సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు విధించిన జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. శిక్షను సవాల్ చేస్తూ కుల్దీప్ దాఖలు చేసిన అప్పీళ్లు పెండింగ్లో ఉన్నంత వరకు శిక్షను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. 15 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో కుల్దీప్నకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు వివరించింది. బాధితురాలు ఆమె తల్లిపై బెదిరింపులకు పాల్పడొద్దని కుల్దీప్ను హెచ్చరించిన హైకోర్టు ఢిల్లీలోని బాధితుల ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిని దాటి లోపలికి వెళ్లొద్దని షరతు విధించింది. తాము విధించిన షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ను రద్దు చేస్తామని తేల్చెప్పింది. 2017లో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో కుల్దీప్ సింగ్ సెంగార్ దోషిగా తేలాడు. 2019లో యూపీలోని ట్రయల్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును కుల్దీప్ సుప్రీంలో సవాల్ చేయగా విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కాగా బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయిన కేసులోనూ కుల్దీప్ దోషిగా తేలాడు. ఆ కేసులో అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.